MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట. మీకు అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్ సరే దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో అక్కడ అమృతం జరిగేది. గంగరాజు గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు పడే కష్టం జెన్యూన్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను ఝాన్సీ గారు, గుండు హనుమంతరావు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉండేది. గేట్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఉంటుంది చూసారా, అట్లోంచి 2 కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్. ఇటు సినిమాలో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్నీ వేస్తాను. అమృతం కూడా మంచి హిట్. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్. ఫిల్మ్ చౌరస్తా ఆ సెంటర్ అమృతం జరిగే టైంలో అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు. ఒక చిన్న కుర్రాడు. సర్లే తర్వాత స్టార్ట్ అయిపోయాక ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అంటేనే మా అబ్బాయి అండి గుండెకి ఆపరేషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఓకే సార్ 35,000 అవుతుందన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈ పిల్లాడు నాన్న వాడు అమృతం చూశాడు. బాబు అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న అని ఇప్పుడు ఈ సెల్లు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా చాలా క్యాజువల్గా. ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్న. మరి లేకపోతే ఎలాగైనాను అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న. నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారి మిస్సెస్ నాకు రోజుకు 10,000 అండి అప్పుడు అమృతానికి. నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిస్సెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడే ఇతను అన్నా. బతుకుతాడు నేను ఇస్తాను. ఈ 30,000 అనగానే వచ్చేయి ఇలా పడింది. హనుమంతరావు చేయి. ఇంక నేను చెప్పాను నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అయినా 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేశాను వితిన్ 1-2 అవర్స్లోని. అతను వెళ్ళిపోయాడు. నా తోటినట్లు చిన్న క్లాస్ స్పీకర్. బుద్ధి లేదు నీకు అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ పొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, అవి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే. ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో 3 తీసుకుని. గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర ఎక్కడ వాళ్ళూరు. సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానంటున్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గరే ఊరు. మీరు చెప్తే నమ్మరు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకర్ గౌడ్ది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాకు మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు. మొత్తం ఊరంతా ఆడ డప్పులు మాత్రం ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు. నా దేవుడు అంటున్నాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర, డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డాడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊళ్ళంతా వచ్చారు. కొంచెం ఈవినింగ్ వచ్చి ఊరి చివరి వరకు సాగనిపారు. జస్ట్ 35,000. ఆ వ్యక్తి
కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడా నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు మెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలేజీ నుంచి నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు, తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు. ఓకే ఇంకా మరి మూడో యాక్సిడెంట్? మా మదర్ ఫాదరు టీవీ ఎక్కారు, మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎన్నిటికన్నా పెద్ద యాక్సిడెంట్ అది. కొంతమంది దుర్మార్గులు ఉంటారండి. ఇది ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఇది. అంటే నేను చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, కానీ మీ అబ్బాయి సినిమా ఆర్టిస్టు, మీ అబ్బాయికి మణికొండలో 100 కోట్ల స్థలం ఉంది, మీరేంటి ఇంకా పెంట్ హౌస్లో ఉంటారు, ఇలాంటి ఏంటండి. మా మదర్ ఫాదర్ లేకపోతే నేను ఈ స్థితికి వచ్చేవాడు కాదు. నేను లేకపోతే 20 ఏళ్ళ క్రితమే జాబ్ రిజైన్ చేసిన మా మదర్ ఫాదరు ఇంత కంఫర్ట్గా హైదరాబాద్లో ఉండేవారు కాదు. నేను తప్పితే మా మదర్ ఫాదర్ని ఎవరన్నా పోషిస్తారండి? లేని వాళ్ళ కోసం ఇంత ఫైట్ చేసే నేను మా మదర్ ఫాదర్ని చూసుకోవడం కామన్ సెన్స్ నాకు ఉండదు. ఆ క్షణంలో వాళ్ళకి ఏమైందంటే నిజమే, మా వాడు ఎక్కడో బంజారీస్లో ఉంటున్నాడు, మమ్మల్ని ఇక్కడ పెట్టేశాడు, పైన పెంట్ హౌస్లో పెట్టేశాడు. ఎవరో కాదండి, ఆ లేడీ చచ్చిపోయాడు, లేదని చెప్పేవాడు, లేదని చంపేసేవాడు నేను. మా మదర్ ఫాదర్ దగ్గర ఎక్కించినోడు తోటి ఆర్టిస్టే, నా ఆర్టిస్టే. వాడికి ఇదే, వాడి దరిద్రం అంటే వాడి జీవితం అంతా ఇలాగే అయిపోయింది, అలాగే వెళ్ళిపోయాడు అందరికన్నా ముందే. ఓకే వాడి పేరు పలకటం కూడా నాకు అసహ్యం కాబట్టి పలకట్లే. వెళ్ళండి, వాళ్ళు బుర్రలో ఉన్న విషయం పూసాడండి. దానికి తోడు నా దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే అండి, మా చుట్టాలు ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, నేను త్వరగా వెళ్ళాను సార్, కలవని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను బేవరం ఇంకో చోటుకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళాను. అలా అందరికీ కాదు, అలా కొంతమంది చుట్టాలకి నా మీద కోపం ఉంటుంది ఇండైరెక్ట్గా, వీడు రావట్లేదని. వాళ్ళు ఎక్కేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎక్కేసినా కూడా మా తల్లిదండ్రులు కన్నా తీరాలి, వీడు ఒక్కడే కొడుకు, మనకి ఉన్న ఒక కూతురు పోయింది అన్న విషయం వాళ్ళకి, ఆ జ్ఞానం వాళ్ళకి ఆ క్షణంలో లేదు. ఇప్పుడు నేను శివాజీరాజుని కాబట్టి వాళ్ళు ఏ టీవీ వాళ్ళు వాళ్ళు వేసుకోరు కూడా వేసుకోరు కదా. నేను ఆ క్షణం నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందండి, నాకేం అర్థం కాలే. అంటే ఇదేంటి, అయ్యి బాబోయ్, ఇండస్ట్రీలో ఉన్న ఒక కామెడీ చేసే నా కొడుకు వెంటనే మా శ్రీకాంత్కి ఫోన్ చేసేసి, ఎవరి అడ్వాంటేజ్ అని వాడు. అంటే మనుషులు ఎలా ఉంటారంటేనండి, నాకు సపోర్ట్ చేయవలసింది పోయి నేనేంటో తెలిసి, నేను నా క్యారెక్టర్ ఏంటో శివాజీరాజు ఏంటో తెలిసి వాళ్ళు కూడా మాస్కులు తీశారండి. తీసేసి ఒక పెద్ద హీరో అయితే నీతులు ఇచ్చేసాడు, నాకు నీతులు చెప్పేశాడు, కావాల్సిన నీతులు, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలని. నేనేం మాట్లాడదు. అలాగే ఒక కమెడియన్ ఏమో విశ్వరూపం సార్, నాకు ఆ క్షణంలో ఫోన్ చేసింది ఇద్దరే. నాకు ఆ క్షణంలో నాకు ఫోన్ చేసింది, అన్న నువ్వు ఇలాంటి వాడు కాదే, నువ్వు బంగారాన్ని, నాకు తెలుసు. పోస్తాను కృష్ణమురళి ఫోను, నెక్స్ట్ వేణుమాధవ్ ఫోన్, మిగతా వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదు. ఆ క్షణంలో నేను బాధల్లో వాళ్ళు ఫోన్ చేయకపోవడం కూడా కరెక్టే. నాకు వీళ్ళిద్దరే ఫోన్ చేశారండి. శ్రీకాంత్ ఇంటికి వచ్చాడు ఆ నైట్. ఏంటి జరిగింది, ఫ్రెండ్స్ అందరూ వచ్చి, లేదురా ఏం జరిగిందో చెప్పే స్థితిలో కూడా నేను లేను, వెనకాల ఎవరో ఉన్నారు, నాకు 5 నిమిషాలు అది పట్టుకోవటం, వాళ్ళ నుంచి నా హైదరాబాద్లో. తర్వాత మెల్లిగా దాని తర్వాత 1 మంత్కే మా మదర్ ఫాదరు, మా అబ్బాయి లేకపోతే మెల్లేవు, చిన్న పొరపాటు. నాకు నిజంగా 100 కోట్లు ఉంటే నేను టీవీ సీరియల్లో ఎందుకు యాక్ట్ చేస్తాను, టీవీ సీరియల్ ఎందుకు చేస్తానంటే ఏంటంటే, సినిమా ఆర్టిస్టులు అనగానే కోట్లు తీసుకుంటాను, స్క్రీన్ మీద పొద్దున్న వేస్తే పేపర్లో కనిపిస్తాం కదా, భ్రమ ఉంటుంది తప్పితే 100 కోట్లు కోటి రూపాయలు సంపాదించాలంటే ఈ ఫీల్డ్లో ఎంత కష్టం చెప్పండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక కార్, నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి దయ, ఆయన సంతకం పెట్టాడు. కానీ ఫస్ట్ 13 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు నేను స్కూటర్లో తిరిగేవాడిని. నా వెనకాల కారు మీద కూడా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి అని ఉండేదండి నా కారు మీద. వాళ్ళు ఫస్ట్ పేర్లు వేసుకున్నాను, ఎందుకంటే కారు కొను, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు, నేను బిజీ కదా, నేను సినిమాలు ఇస్తాను కదా అంటే, ఏమో సార్ నాకు అప్పుంటే భయం అండి, నాకు అప్పుంటే చాలా భయం. ఇప్పటికైనా సరే సెల్ ఫోన్ బిల్లు ఈరోజు లాస్ట్ ఇలా అంటే నిన్న కట్టేస్తాను, లేదా అయిపోయాడు మేనేజర్. అవును, లేదు నేను అప్పట్లో నిన్ను బ్యాంకులు లేవు కదా, ఎవడు ఇచ్చేవాడు అక్కడ సికింద్రాబాద్లోను.
ఆయనే కృష్ణారెడ్డి గారే వచ్చి సంతకం పెట్టి లోనుకు నేను గ్యారెంటీ అని సంతకం పెట్టాక ఫస్ట్ కారు కొన్నాను. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఇదేనా మీరు అన్నది? ఇదే యాక్సిడెంట్. దీనికన్నా యాక్సిడెంట్ లైఫ్లో యాక్సిడెంట్ అంటే ఒంటికి దెబ్బలు తెలియదు కదా, లోపల గాయాలు కూడా దెబ్బలే, అది కూడా యాక్సిడెంటే.